ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. దేవాది దేవుడికి కృతజ్ఞత స్తోత్రములు. ఆ సజీవ దేవుడు మనకు జీవమిచ్చి మరొకసారి తన సజీవ వాక్యముతో మాట్లాడడానికి, మనల్ని తిరిగి ఆయనలో స్థిరపరచడానికి మాట్లాడుతున్న మాట. ఇవాళ దేవుడు మనకిస్తున్న వాగ్దానము, యెహోవా విమోచించిన వారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు కలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని దేవాది దేవుడు ఈరోజు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడండి. వాగ్దానం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? విమోచించబడిన వారికి దేవుడు ఇస్తున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు విమోచించబడి ఉన్నావా? ఇంకా బంధకాలలోనే ఉన్నావా? లేక ఇంకా లోకంలోనే ఉన్నావా? లేక యేసయ్య సన్నిధిలో లేకుండా ఉన్నావా? ఆయన్ను నమ్మకుండా? ఇది తెలుసుకుందాం ముందు మనం. ఇప్పుడు ఈ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? విమోచించిన వారితో మాట్లాడుతున్నాడు. అంటే ఆయనే నిజరక్షకుడని, ఆ పరలోక తండ్రి ప్రాణం పెట్టడం వలన మనకు విడుదల విమోచన కలిగిందని, మనమందరము కూడా మన పాపాలు క్షమించబడ్డాయి అని మనం తెలుసుకుని ఆయనలో ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు అంటే నువ్వు ఉన్న స్థితిలో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి, నీ పరిస్థితులన్నిటినీ తగిన జవాబిచ్చి, నీ పాపములను క్షమించి, సంపూర్ణమైన నీ సంకెళ్లను నీ యొద్ద నుంచి తీసివేసి, నీకు విడుదల విమోచననిచ్చి, అపవాది చేతులలో నుంచి దేవుడు నిన్ను విడిపించి తన కొరకు సిద్ధపరచుకున్నప్పుడు మనం ఏమై ఉన్నాం? విమోచించబడిన వారమై ఉన్నాం. రక్షణ పొందుకున్న దినముననే మనమందరం విమోచించబడిన వారం. కాబట్టి ఆ విమోచించబడిన వారు ఎలా ఉన్నారంట? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే విమోచించిన వాడు అంటే తిరిగి సియోనునకు వచ్చేదరు అని అంటే నువ్వు ఉన్న స్థితిలో నీ పరిస్థితులను బట్టి, ఏ స్థితిలో ఉండి నువ్వు అంగలార్చుచు ఎదురు చూస్తూ దేవుని దీవెన కొరకు కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావేమో, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు ఎప్పుడు జవాబిస్తాడని ఆయన ముందు మాత్రమే మొరపెట్టుకుంటూ నువ్వు కొనసాగుతున్నావేమో, అట్టి నీతో విమోచించబడిన నీతో మాత్రమే దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. యెహోవా విమోచించిన వారు, దేవాది దేవుని చేత విమోచింపబడిన వారు తిరిగి సంతోషముతో తిరిగి సియోనునకు వచ్చేదరు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ప్రియ సహోదరి, నువ్వు ఉన్న స్థితిలో దేవునిలో ఆనందిస్తూ దేవునిలోనే కొనసాగుతూ ఉన్న సమయములో అనుకోకుండా ఏదైనా పరిస్థితి వచ్చి నువ్వు ఎదుర్కొంటున్నావేమో, లేకుంటే నువ్వు ఉన్న ఈ స్థితిని నువ్వు భరించలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ నూతన దినమున నీ యొద్దకు తన వాగ్దానాన్ని తీసుకొని వచ్చి నీ చేతులకిచ్చి నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు. అందుకే నీవు యెహోవా వలన విమోచించబడి ఉంటే పాటలు పాడుచు అంటే దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన్ను ఘనపరుస్తూ, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వర్షిప్ ద్వారా అన్ని విధాలుగా నువ్వు ఆయన్ను స్తుతిస్తూ ఏమై ఉన్నావు? తిరిగి సియోనుకు వచ్చేదరు. కాబట్టి మునుపటి నీ స్థితిని దేవుడు నీకు మరల అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు దేవునిలో. కాబట్టి వారి తలల మీద నిత్య ఆనందం ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఎవరు? విమోచించబడిన వారి తలల మీద దేవుడు నిత్యానందమును ఉంచి ఉన్నానని సెలవిస్తున్నాడు. ఆ తర్వాత వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు అంటే ఇక నుంచి నిట్టూర్పు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, భరించలేని స్థితిలో, కృంగిపోతున్న స్థితిలో ఉండవు అని దేవుడు సెలవిస్తూ ఏమంటున్నాడు? వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు కలవారై ఉందురు. ఆ తర్వాత దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని దేవుడు సెలవిస్తున్నాడండి. వావ్, ఎంత మంచి మాట కదండి, ఎంత మంచి వాగ్దానం కదండి దేవుడు ఇస్తున్నాడు. నువ్వు విమోచించబడ్డావా? గ్రహించు. నువ్వు విమోచించబడిన దానివి, నువ్వు విమోచించబడ్డవాడు, నువ్వు విడుదల పరలోక తండ్రి చేత విమోచించబడిన వారం బ్రదర్ మనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మరలా సంతోషముతో సియోనునకు తిరిగి వచ్చే, పాటలు పాడుతూ సియోనునకు తిరిగి వచ్చేదరా అని చెప్పి దేవుడు తర్వాత ఏమంటున్నాడు? వారి తలల మీద నిత్యానందముండును. ఆ తర్వాత వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు
ఎదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు విమోచించబడితే నీ కొరకు ఎన్ని ఎదురు చూస్తున్నాయో చూడండి సహోదరి. నువ్వు ఉండాల్సింది దేవుడు నీ కొరకు ఏం కలుగజేసి ఉన్నాడో, వేటి చేత నిన్ను నింపి నడిపించబోతున్నాడో అది పట్టుకో. ఈ వాక్యము ద్వారా యెహోవా చేత నువ్వు విమోచించబడ్డావా, నీకు విడుదల వచ్చినట్టే. నువ్వు తిరిగి సంతోషముతో పాటలు పాడుతూ సియోనుకు వచ్చే బిడ్డవే. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ తల మీద నిత్యానందం ఉండును, ఆ తర్వాత ఆనంద సంతోషములు గలవారై ఉందురు, ఇక మీదట వారికి దుఃఖము నిట్టూర్పు ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి వందనాలు. ఎగిరిపోవును నీ దగ్గర ఉండకుండా వాటిని ఎగిరిపోయే స్థితిలో ఉండాలి అని అంటే నువ్వు విమోచించబడ్డ బిడ్డవు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? దేవునిలో విమోచనతో నేనున్నాను, నా దేవుడు నన్ను విమోచించిన తర్వాత నా దగ్గర ఉన్న పరిస్థితులు శాశ్వతం కాదు అని మాత్రమే నువ్వు గ్రహిస్తే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు దుఃఖము నిట్టూర్పు లేకుండా వాటిని ఎగరగొట్టి నిత్యానందముతో దేవుడు నిన్ను నింపి ఆనంద సంతోషములతో నడిపిస్తానని ఇచ్చిన వాగ్దానం నువ్వు నమ్మితే ఆ వాగ్దానం ఈరోజు నీ సొంతం అవుతుంది. ఇటు కృప ఈ వాగ్దానము ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.